హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము పాత సంఘటనలను తలంచుకొన అవసరము లేదు అని క్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఈనాడు తండ్రి దేవుడు మనకి చెప్పే మాట, పాత సంఘటనలను తలంచుకొనక్కరలేదు. చాలామంది పాత సంఘటనలనే తలుచుకుంటారండి. పాత సంఘటనలనే తలుచుకొని కుటుంబాలు ఎన్నో కారణాలుగా విడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆర్థిక సమస్య కాదు, పేదరికమో కాదు, డబ్బు కాదు. కేవలము ఏంటి అంటే పాత సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొనటమే వీరు చేసినటువంటి తప్పిదము. పాపం ఏమన్నా చేశాము అంటే ఆ పాపం ఏంటిదో తెలుసా? గడిచిపోయిన దానిని తలుచుకోవటం, పాత సంఘటనలను తలంచుకోవటం. అప్పుడు అది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, అది చేసాము, ఇది చేసాము అని ఒకరిని ఒకరము తిట్టుకోవటం, అనుకోవటం, విడిపోవటం. ఇవే కారణం. కాబట్టి మనకి క్రైస్తవులకి బైబిల్ చెప్పేటటువంటి మాట, మీ పూర్వ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనక్కరలేదు, పాత సంఘటనలను తలంచుకొనక్కరలేదు. అప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నిప్పుకోళ్ళు వన్యమృగములు నన్ను గౌరవించును అని చెప్తున్నాడు. ఎప్పుడు అంట, మనము పూర్వ సంగతులన్నీ మర్చిపోయినప్పుడు, మనము పూర్వ సంగతులన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకోనప్పుడు అప్పుడు నూతన కార్యం చేస్తాడు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యొక్క మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, నూతన కార్యం చేయండి ప్రభు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. రోజల్లా ప్రార్థన చేసి మనం ప్రార్థన చేసినప్పుడల్లా అడుగుతాం ఈ ప్రార్థనలో, ప్రభువా నా జీవితంలో నూతన కార్యము చేయండి ప్రభువా, నూతన కార్యములు చేయండి ప్రభువా. మరి నాయన రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని దయచేయండి నాయన, పాత సంఘటనలు తీసేసి కొత్త కార్యాలు చేయండి ప్రభువా అని మనం ఇలా ఎన్నో విధాలుగా ప్రార్థిస్తాం. కానీ ముందు మనము పాత సంగతులను మర్చిపోయినట్లయితే, మనము పాత సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనకపోయినట్లయితే, ఎప్పుడైతే నీ గతాన్ని నువ్వు మర్చిపోతావో, పాత సంఘటనలను మర్చిపోతావో, అప్పుడు నూతన క్రియలు, కొత్త క్రియలు జరుగుతాయని ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వే కాదు నేను కూడా అనుకుంటాను, ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితంలో ఈ కొత్త కార్యాలు జరగట్లేదు, నూతన కార్యాలు జరగట్లేదు అంటే, పాత కార్యాలను, పాత సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోవటం వలనే కొత్త కార్యాలను చేయలేకపోతున్నాడు దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి నూతన కార్యాలు, నూతన క్రియలు మన జీవితంలో జరగాలంటే పాత సంగతులు మన పాత జీవితము జ్ఞప్తికి తెచ్చుకోవద్దు. అప్పుడు మనం జ్ఞప్తికి తెచ్చుకోకపోతేనంట, అప్పుడు నూతన కార్యం చేస్తాడు అంట. అది ఎప్పుడో జరగదంట, తక్షణమే జరుగుతుంది అంట. నేను ఎడారిలో బాట వేస్తాను అని దేవుడు చెప్తున్నాడు, మరుభూమిలో త్రోవ వేస్తాను, ఎడారి నదులు పారిస్తాను అని చెప్తున్నారు. నేను ఎన్నుకున్న ప్రజలకు నీటిని ఇస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడు నీవు పూర్వ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనప్పుడు, నువ్వు గత జీవితము మర్చిపోయినప్పుడు, నువ్వు పాత సంఘటనలు తలంచుకొనప్పుడు ఇన్ని దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథంన పరిగణించినను నేడు అట్లా చేయము. కావున ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించిన కనుక ఇదిగో క్రొత్తవాయను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు క్రీస్తుని మనము మానవ ధృవీకృతంతో, అంటే మానవునిగా ఆయనని పరిగణించాము. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుని కుమారుడు కాబట్టి మనం దైవత్వంతో చూసాము. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని మానవుడిగా కాకుండా మానవ
దృష్టితో కాకుండా, అంటే మానవ యొక్క అవగాహనతో కాకుండా, మానవ ఆలోచనలతో కాకుండా యేసుక్రీస్తుని దైవత్వముతో చూడు, దైవకృత్తో ఆత్మీయ కనులు తెరిచి యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏమంటున్నాడు అక్కడ, క్రీస్తునందు ఉన్న ఎడల ఎవడైనను నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు. పాతవన్నీ గతించాయి అంట, నూతనమయ్యాయి అంట. ఇప్పుడు మనము నూతనముగా సృష్టించబడిన వారము అంట. ఎప్పుడు మనము పాతవి జ్ఞప్తికి తెచ్చుకొనప్పుడు, మనం పాత సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనప్పుడు, పాత కార్యాలు జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మనకు కొత్త క్రియలు చేస్తాడు దేవుడు. అప్పుడు మనం యేసుక్రీస్తుని మానవ దృక్పీకృతతో కాకుండా, దృక్కృతంతో కాకుండా యేసుక్రీస్తుని దైవత్వంతో చూసినట్లయితే మనం అందరము కూడా ఎట్లుంటున్నామంట, క్రీస్తునందు ఉన్న ఎడల ఎవడైనాను సరే, క్రీస్తునందు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, బౌద్ధుడా, చిక్కుడా, ఇవన్నీ ఏమీ కాదండి. ఏ కులమైన, ఏ మతమైన క్రీస్తుని అందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరు మనము క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు మాత్రమే నూతన సృష్టి. మనము క్రీస్తులో ఉన్నట్లయితే మనము నూతన సృష్టిగా జీవిస్తున్నాము, నూతన సృష్టిగా చెయ్యబడుతున్నాము. పాతవి గతించినవి క్రొత్తవి ఆయను అని క్రీస్తు ప్రభు పలుకుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే మనము పాత సంఘటనను తలంచుకోవద్దు, పాత సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవద్దు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనకు అన్నీ కూడా కొత్త కార్యాలు జరుగులాగా దేవుడు దీవించును కాక. ఆమేన్.